ఇంకోటి చేసేటప్పుడు కూడా కొన్ని యాంగిల్స్ ఉంటాయి అంటుంటారు. సో, ఏ యాంగిల్‌లో చేస్తే ఎక్కువ వాళ్ళని హ్యాపీగా సంతోషపెట్టగలుగుతాం అంటే సో ఏం చెప్తారు సార్? అన్ని యాంగిల్స్ మంచివే. హ్మ్. ఒక్కొక్క పర్టిక్యులర్ అబ్బాయి గాని, అమ్మాయి గాని ఆ కపుల్‌కు ఆ పర్టిక్యులర్ యాంగిల్‌లో వాళ్ళకు కంఫర్ట్ చూసుకోవాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒంటికాల మీద నిల్చొని చేయాలి అని అనుకోండి. హ్మ్. అబ్బాయికి గాని, అమ్మాయి గాని ఆ ఒంటికాల మీద నిల్చునే శక్తి ఉండాలి. దానికి అంతకుముందు ట్రైనింగ్ ఉండాలి. ఆ! ఒక కాలు పైకి లేసి ఇలా గాలిలో పెట్టాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. యెస్. అవును. అమ్మాయికి ఆ కాన్సంట్రేషను ఎంజాయ్ చేసిన టైంలో ఈ కాలు పైకి ఉందా లేదా, యాంగిల్లో ఉందా లేదా అని చూసుకుంటూ ఉంటే అమ్మాయి ఎంజాయ్ ఎక్కడ చేస్తుంది. కనుక వాళ్ళకు ఏదైతే కంఫర్టబుల్ ఉంటుందో అదండి. ఫర్ ఎగ్జాంపుల్ డాగీ పొజిషన్ మీద చాలామంది చాలా డిస్కషన్స్ చేస్తుంటారు. ఓకే, డాగీ పొజిషన్ మంచిదే, ఐ డోంట్ సే దట్ ఇట్ ఈస్ రాంగ్. కానీ ఇప్పుడు అమ్మాయి హిప్స్ కొద్దిమందికి చాలా పెద్దగా ఉంటాయి. అట్లాంటి వాళ్ళకు వీడు డాగీ పొజిషన్లో చేద్దాం అనుకుంటే వీడి పీనస్ అసలు టచ్చే కాదు అక్కడికి. ఓకే. సో ఇట్స్ ఎ ఫెయిల్యూర్. అవును. కనుక ఆ పర్టికులర్ కపుల్కు వీడి పీనస్ సైజు, ఆ అమ్మాయి హిప్ సైజు అవన్నీ బాగుంటే ఓకే, డాగీలో కూడా చేసుకోవచ్చు. ఓకే. అట్లా అని చెప్పి చాలా ఎత్తు హిప్స్ ఉన్న అమ్మాయికి చిన్న పీనస్ ఉన్నవాడు వెళ్ళి ట్రై చేసి ఇట్స్ ఎ డిజాస్టర్. సో వాళ్ళు దే హ్యావ్ టు డిజైన్, దే హ్యావ్ టు కమ్ అవుట్ ఏ పొజిషన్లో వాళ్ళకు కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. ఇన్ జనరల్ ఫిమేల్ టాప్లో ఇచ్చినప్పుడు కంఫర్ట్ జోన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే మగవాళ్ళు యూజువల్గా బరువు ఎక్కువ ఉంటారు అమ్మాయిల కన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 90 kg మేల్ 40-45 kg ఉన్న అమ్మాయి మీద పడ్డప్పుడు అమ్మాయికి ఊపిరాడదు. ఊపిరాడక ఆమె చాలు ఐఎమ్ హ్యాపీ అని చెప్పేసి వాడిని ఏదో చేస్తాం. అదే అమ్మాయి పైన ఉందనుకోండి, తనకు కావాల్సిన పొజిషన్లో తను మూవ్ అయిపోయి తను ఎంజాయ్ చేయగలదు. అందుకని ఫిమేల్ టాప్ ఈజ్ ద బెస్ట్. తర్వాత సెక్స్ చేసినప్పుడు కేవలం వీడి జనరల్ బరువే కాకుండా మజిల్ పవర్ కూడా ఉంటుంది. థర్స్ట్ అంటారు. థర్స్ట్ చేసినప్పుడు వీడికి మజిల్ పవర్ ఇంకో 10 kg 15 kg ఎక్స్ట్రా పడుతుంది. ఓకే. సో అందుకని నేను బాంబేలో పనిచేసినప్పుడు అక్కడ కపుల్స్ ఒక్కొక్కసారి 130 kg 140 kg ఇద్దరు 140 kg ఉంటారు. ఓకే. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. రెండు రోడ్లలాగా ఇలా పొట్టలే ఉంటాయి. వాళ్ళకి జననంగాలు టచ్ అయ్యే అవకాశాలు కూడా ఉండవు. అందుకోసమని వాళ్ళకు స్పెషల్గా డిజైన్ చేసి వాళ్ళకు మంచాలు, వాళ్ళ బెల్ట్స్ పెట్టేసి వీడి బరువు అమ్మాయికి ట్రాన్స్మిట్ కాకుండా లేదా అమ్మాయి బరువు వీడికి ట్రాన్స్మిట్ కాకుండా ఎంజాయ్ చేయడం కోసమని స్పెషల్గా వాళ్ళకి. అంటే హెవీ వెయిట్ ఉంటే కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది కదా సార్. పొట్ట ఎక్కువ ఉన్నా కూడా చేయలేదు. రన్నింగ్ ఇప్పుడు పొట్ట ఎక్కువ ఉన్నవాడు రన్ చేయగలడా? హెవీ వెయిట్ బాగా ఎక్కువ ఉన్నవాడు రన్నింగ్ చేయగలడా? అసలు మామూలుగానే మనం 60 కిలోలు ఉన్నాం అనుకోండి, 20 కిలోలు ఇసుక బస్తా వేసుకొని 8 వేసుకొని రన్ చేయగలమా? మరి చేయలేం కదా. సో బరువు ఎంత తక్కువ ఉంటే వాడంతా బాగా ఎంజాయ్ చేయగలడు. ఓకే. చాలామంది అనుకుంటారు సన్నగా ఉన్నాడు వీడు, వికారంగా ఉన్నాడు వీడేం చేస్తాడు, వాడే ఎక్కువ చేస్తాడు. ఓకే. ఇప్పుడు ఎస్వి రంగారావు గారు ఇంత పెద్ద శరీరము, వాడికి ఒకవేళ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కానీ అవన్నీ అలవాటు లేకపోతే ఇంత పెద్ద శరీరం ఉన్నా కూడా వాడు అయిపోతాడు. వీడు సన్నగా ఎలకలాగా ఉన్నా కూడా వీడు దున్నేసుకుంటాడు. కనుక వాళ్ళ ఎబిలిటీ, వాళ్ళకున్న స్టామినా, వాళ్ళకున్న కాన్సెప్ట్ వీటి వల్ల ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఛాన్స్. ఓకే సార్.